హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహిపాల్స్ కిచెన్. ఈ వీడియోలో మనం కట్టి చేపల పులుసు సింపుల్గా ఆంధ్ర స్టైల్లో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. నేను 1/2 kg చేపల పులుసు చేస్తున్నానండి. దానికి తగిన క్వాంటిటీస్ చెప్తాను. అయితే ముందుగా బాండీని స్టవ్ మీద పెట్టుకుని ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి మరియు 5 పచ్చిమిర్చి చీలికలు చేసి వేసుకోవాలి. చాలామంది చేపల పులుసు చేయటం చాలా కష్టం, అది చాలా పెద్ద ప్రాసెస్తో కూడుకుంది అని అనుకుంటారు. కానీ వంట రాని వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా చాలా టేస్టీగా మీరు వండుతారండి. అంత సింపుల్గా ఈ కర్రీని చేసుకోవచ్చు. మనం ఎప్పుడూ కూడా ఎక్కువగా పెద్ద చేపలను వండుకోవడానికి ప్రిఫర్ చేస్తాము. రవ్వ, బొచ్చు, కట్ల, మోహు ఇలాంటివి. కానీ వాటికన్నా కూడా ఇలాంటి చిన్న చేపలు, సముద్రపు చేపల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇప్పుడు చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఆనియన్స్ని బాగా మగ్గించుకోవాలి. ఆనియన్స్ అంతా మగ్గి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఏదైతే కట్టి చేపలు తీసుకున్నామో వాటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. అయితే మా సైడ్ ఏంటంటే అండి, కల్లుప్పు అనేది ఎక్కువగా చేపల పులుసులో అంటే నాన్ వెజ్ కర్రీస్లో ఎక్కువగా కల్లుప్పు అనేది వాడుతూ ఉంటాము. ఇలా కారం మరియు ఉప్పు వేసుకున్న తర్వాత మనం చేపలు మునిగేంత వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఫస్ట్ స్టేజ్లో కొంచెం తక్కువ వేసుకోండి, తర్వాత మళ్ళీ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం మరియు ఉప్పు యాడ్ చేసుకున్నాక మొత్తం కలుపుకొని ఒకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించండి. చేపలు మగ్గేలోపు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకుని పులుసును తీసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత వాటర్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం తీసుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం వేసిన ఉప్పు, కారం చేపలకి బాగా పడుతుంది. అండ్ ఇప్పుడు చింతపండు యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఈ పులుపు కూడా చేపలోకి బాగా పడుతుందండి. ఇలా చింతపండు పులుసుని మనం వేసుకున్న తర్వాత జాగ్రత్తగా చేపలకి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు కూరని మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే కర్రీ కొంచెం దగ్గర పడుతుందండి. ఇలా దగ్గర పడిన స్టేజ్లో మనం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ కొంచెం కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకొని మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత టేస్టీ కట్టి చేపల పులుసు రెడీ. చూసారు కదండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సూపర్గా సింపుల్గా కట్టి చేపల పులుసుని ఎంత ఈజీగా చేసుకున్నామో మీరు కూడా ఇదే ప్రాసెస్ని ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.